దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఏప్రిల్ 1వ తేదీ ఇంకొక రోజు వచ్చింది. కానీ రేపు ప్రభు బల సంస్కారము 2వ తేదీ, 3వ తేదీ మనకి గుడ్ ఫ్రైడే 7 మాటల ధ్యానము, తర్వాత ఆదివారము పునరుద్ధాన ఆదివారపు ఆరాధనలు మనము చేయబద్ధమై ఉన్నాము. కనుక దేవుడు తన ప్రణాళికలో అద్భుతమైన రీతిలో ఫిబ్రవరి 18వ తేదీని ప్రారంభించి దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చేసి ఉన్నాడు. దేవునికి ఏమిచ్చినా కూడా మనము రుణం తీర్చుకోలేము. అయితే ఈరోజు అటువంటి గొప్ప వాగ్దానం ఈరోజు మనము నేర్చుకోబోతున్నాము. నేను ఈ గడియ కోసమే వచ్చి తిని, నేను ఈ గడియ కోసమే వచ్చి తిని. యోహాను సువార్త 12వ అధ్యాయము 27వ వచనం ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. ఫస్ట్ పాయింట్, నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును? తండ్రి, ఈ గడియ తటిష్టింపకుండా కలగకుండా నన్ను తప్పించు. అయినను ఇందుకోసమే అంటే, ఒకటి, ఈ గడియ కోసం వచ్చాడు, అది తెలియపరచబడింది. దానిని బట్టి అతని ఎమోషన్స్, యేసయ్య గారి ఎమోషన్స్, ప్రాణము కలవరపడుచున్నది. కానీ ఏమనగలము? తండ్రి, నీ చిత్తమైతే ఇది కలగకుండా. కాబట్టి మనం స్పష్టంగా గెత్సెమనే ప్రార్థన అనుభవం, నా చిత్తము కాదు నీ చిత్తమే, నా ఇష్టము కాదు నీ ఇష్టమే. కనుక చాలా విషయాల్లో మనము కలవరపడడానికి కారణం ఏంటంటే, ఆత్మసిద్ధమే, శరీరము బలహీనం. కారణం ఏంటంటే, చాలా ఆ సమయం వరకు ధైర్యంగా ఉంటాము, కానీ ఆ పరిస్థితులకు వెళ్ళినప్పుడు మన వల్ల కాదు. మన వల్ల కాకుండా పోయేదే కలవరం. ఎలా చెప్పొచ్చు ఈ పరిస్థితులు అని మనం నేర్చుకునే ముందు ఇంగ్లీష్లో ఒక్కసారి మనము న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చూసినప్పుడు, John chapter 12 verses 27. Now my soul is deeply troubled. నా ప్రాణము బహుగా కలవరపడుచున్నది. Should I pray? నేను ప్రార్థించగలనా? Father, save me from this hour. ఈ గడియ నుండి నన్ను తప్పించమని అడగగలనా? బట్ దిస్ ఈస్ ద వెరీ రీజన్ ఐ కేమ్. కానీ దీనికోసమేగా నేను వచ్చాను. ద రీజన్. సీజన్ ఎందుకు? రీజన్ కోసం. కనుక మానవునికి జంతువుకి తేడా ఏంటంటే రీజన్. ప్రతి దానికి రీజనింగ్ వెతుకుతాడు. ఈ కోర్టులో, న్యాయ సభల్లో ఎవడు తప్పు చేశాడా, ఎవడు అన్యాయం చేశాడా, న్యాయం చేశాడా అన్నది చూడు, రీజన్ చెప్పబడుతుంది. అవును, ఇతను చంపాడు, ఇతను దోషి, కానీ ఎందుకు చంపాడు అనే ఆ ఎక్స్ప్లెనేషన్ బట్టి అతను నిర్దోషిగా కొట్టివేస్తారు కేసు. చాలా స్థితిగతుల్లో మనము ఆ రీజన్ చెప్పలేకే, ఆ రీజన్ మనకి తెలియకనే తలకిందులైపోతున్న వారి ఉంటాం. కానీ కొన్నిసార్లు మనకి ముందుగానే ఆ కారణాలు కూడా తెలియపరచబడతాయి. ఆ కారణం తెలియపరచబడినా కూడా తలకిందులైపోయే పరిస్థితి మనం ఒకసారి చూస్తే, యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనంలో, యేసు క్రీస్తు ప్రభువుల వారు తాను ఉన్న చోటుని ఉండి 2 దినములు ఆలస్యం చేసి వచ్చేలోపు లాజరు చనిపోతాడు. 4 రోజులు అయిపోతుంది, చనిపోతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారికి ముందే తెలుసు, లాజరు నిద్రించున్నాడు, అతనిని నిద్ర మేల్కొని పెదము రండి. ఆయనకి తెలుసు లాజరు చనిపోయాడని. లాజరుని ఆయన ఒక్క మాట చాలు, లాజరు చనిపోయిన వాడు తిరిగి వస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ బైబిల్లో ఉన్న అన్ని వచనాలు, జీసస్ వెప్ట్, 2 మాటలు. యేసు కన్నీరు విడిచినని తెలుగులో ఉంటుంది, కానీ జీసస్ వెప్ట్. అక్కడ ఏం జరుగుతుంది? మార్త మాట్లాడుతుంది, యేసు ప్రభుకి ఏం కలగదు. కానీ మరియ మాట్లాడేటప్పుడు ప్రార్థన విలువ చెప్తున్నారు. అదే మాటలు మార్త చెప్తుంది, కానీ అవే మాటలు మరియ చెప్తుంది. ఎలాగంటే, ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు. అంటే యేసు క్రీస్తు ప్రభువుల వారు కలవరపడేటట్లు, ఆత్మలో మూలిగేటట్లు మరియా చుట్టూ ఉన్న వాతావరణం ముందు చూశారు. ప్రార్థన కంటే ముఖ్యం, నీవు ఏ ఉద్దేశము కలిగి ఆయన సన్నిధికి వెళ్తున్నావు? ఆయన్ని ఏమడగడానికి చాలా మంది దేవుణ్ణి నిలదీసే వాళ్ళుగా ఉంటారు.
కానీ బహు తక్కువ మంది దేవుణ్ణి దీన మనస్సుతో బలియాగంగా దేవా అని నిండు హృదయంతో వేడుకునవలసిన వారమై ఉన్నాం మనం. ఎప్పుడైతే ఆ పరిస్థితులు వస్తాయో యేసు కన్నీళ్లు విడిచిన చూసారా, అంటే యేసు సైతము కన్నీళ్లు విడిచేటట్లు అక్కడ అట్మాస్ఫియర్ ఉంది. కనుక చాలాసార్లు ఈ అట్మాస్ఫియర్ అనేది ఎలా జరుగుతుందంటే, ఆయన పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఇశ్రాయేలీయులకు అన్నీ తహనే గద్ద రెక్కల మీద ఎలాగూ బిడ్డల్ని మోసుకుని వెళ్తుందో ఆ విధముగా నేను నిన్ను మోసుకుని వెళ్ళాను అంటాడు. కానీ మన స్థితిగతులను బట్టి, మన భావజాలాన్ని బట్టి, మన ప్రతి పరిస్థితిని బట్టి మనము ఏ విధముగా చూడగలుగుతున్నాము అని మనం చెప్పగలిగితే, మనము కళ్ళ ముందు చూసేదానికంటే నీ యొక్క ఆ కలవరము అని చెప్పాలంటే హృదయంలో జరిగే కార్యాలు చాలా 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 ప్రాముఖ్యమై ఉన్నాయి. ఎలా చెప్పొచ్చండి, దావీదు కీర్తనకారుడు అంటాడు కీర్తనలు 6:3లో, నా ప్రాణము బహుగా అదురుచుంది యెహోవా, నీవు ఎంత వరకు నన్ను కరుణించు. కాబట్టి ఆ యొక్క ఎలా చెప్తాడంటే, నేను మూలుగుచు అలసి, అంటే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో నీ యొక్క దేహము నడినెత్తి నుంచి అరికాలి వరకు కలవరంతో ఒకలాంటి శివరితో ఏమైపోతుందంటే, మనకి తెలియకుండానే మనము బిగుసుకుపోవడం, మనము ఒకలాగా ఎవరికి రియాక్ట్ కాకపోవడం, షాక్ అయిపోవడం, జాస ఎక్కడికో వెళ్ళిపోవడం. కనుక ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కుట్టుకుని కూర్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఇది జరగబోతుంది నీకు అని చెప్పేటప్పటికంటే మనందరికీ తెలుసు కదా, పాము కాటేసినా కూడా సరే ఏదో కుట్టింది కదా అనుకుంటాం, ఒరే నిన్ను పామే కాటేసింది అంటే వాడు చచ్చిపోతాడు. అలాగే చాలా విషయాలు మనకి తెలియక ఉన్నంత వరకు ధైర్యంగా ఉంటాం. చాలా మంది నాతో చెప్తారు, అయ్యగారు మీ దగ్గరకు వచ్చాక వాక్యం అర్థమవుతుంది, అర్థమయ్యాక ఇప్పుడు భయం కలుగుతుంది. కనుక చాలా విషయాలు మనకి పోవడం వల్ల భయం కలగట్లేదు. అది ఎలా తెలియపరచబడుతున్నాయి, మన దాకా వస్తే. ఎప్పుడైతే ఆ గడియ వచ్చి మీద పడిపోయిందో, ఎటు వెళ్ళడానికి అటు లాక్కోలేక ఇటు పీక్కోలేక ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, కీర్తనకారుడు రాస్తాడు కీర్తనలు 42:5, 42, 11, 43 ఎలా రాస్తాడంటే, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు అంటే, నీ ప్రాణము నీకు తెలియకుండా కృంగిపోతుంది. ఆ కృంగిపోవడం వల్ల ధైర్యం నీలో సన్నగిల్లిపోతుంది, నీ బలము ఉడిగిపోతుంది, నీవు మాటల ఇంకా రావు బయటికి. నాలో నీ వేళ తొందరపడుచున్నావు, అది నిన్ను బహుగా తొందర పెట్టేదిగా ఉంటుంది. అయినా కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, ఆయన నా దేవుడని చెప్పుకొనుచు ఇకను నేను ఆయనను స్తుతించును. ఇదే వాక్యాలు మనము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఎలా చూడొచ్చు, మనము ఒక్క మాటలో చెప్పాలంటే కీర్తనల 40లో భక్తుడు రాసుకుంటాడు, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటాను. అంటే ఈ గడియ దేనికి, ఉదాహరణకి బుక్ చదువుతున్నాం, 365 పేజీల్లో మనకి ఇన్ని రోజులు అయిపోయినాయి. ఏప్రిల్ 1 రోజు, చిన్నప్పుడు ఏప్రిల్ ఫూల్ ఆడాము ఈ ఏప్రిల్ 1. చాలా విషయాల్లో ఈ 1 ఏప్రిల్ చాలా ప్రాముఖ్యమైన కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉంటున్నాం. ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే సహనము. అంటే ఈ సమయము వచ్చినప్పుడు ప్రతి పరీక్షకి నిరీక్షణ కలిగి ఉండాలంటే ఓర్పు అవసరం, సహనము అవసరం, సహించుకోవడం అవసరం. ఆ సమయంలో నీవు ధైర్యము కలిగి నిబ్బరము కలిగి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న ఆ కాన్ఫిడెన్స్ నీలో రావడమే అఫెన్స్ కి డిఫెన్స్ కి కంటే ముఖ్యమైనది నీలో. అంటే ఎప్పుడైతే నీలో ఆ కాన్ఫిడెన్స్ వస్తుందో అది ఫెయిత్ గా దేవుడు జీవ గ్రంథంలో స్వర్ణ అక్షరాలతో రాస్తూ ఉంటాడు. అంటే ఒక అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు మృతులను సైతము లేపగలిగేవాడు అని
ఆ గడియ వెళ్తున్నాడు. తన హృదయాన్ని ఎంత సిద్ధపరుచుకున్నాడు అంటే, ఇక్కడ మనుష్య కుమారుడు అబ్రహాము కుమారుడు వెళ్తున్నాడు. కానీ ఆ గడియ వెళ్ళకముందు అప్పటి వరకు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆ లోకస్తుల పాపము తన మీద వేయబడ్డానికి, ఆ నింద, ఆ అవమానము, ఆ దోషము, ఆ మరణము తన ముందు వెలుచున్నప్పుడు చాలా ఇంత దీన దౌర్భాగ్య స్థిత, పరిశుద్ధుడు అనబడినవాడు, పాపమే తెలియని పుణ్యాత్ముడు, ఇక్కడ సహనముతో ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించింది. ఎలాగా? నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. కొత్త గీతము నా యందు ఆయన, కనుక ఆయన నమ్ముకున్నాడు. దేవా, నీ తలంపులు చూడగా నా పట్ల బహు విస్తారములు, నీవు ఒక శరీరము నాకు అమర్చితివి, నీ యొక్క ధర్మశాస్త్రము నా హృదయమందు భద్రపరుచుకుని ఉన్నాను, నీవు బలిని కోరువాడవు కాదు కానీ అని చెప్పి ఏ విధముగా కీర్తనకారుడు రాస్తున్నాడో చూస్తున్నాం. ఇంకా చెప్పాలి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 ఆయన ఆ గడియలో చేయబడుతున్న ప్రార్థన, ఆ పరిస్థితిలో చేయబడుతున్న ప్రార్థన, ముఖ్యంగా 2 గొప్ప ప్రార్థనా గదులు తెలుసా? ఒకటి చెరసాల, రెండవది హాస్పిటల్ వార్డులు. కనుక ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు వచ్చే ప్రార్థన, ఆ పరిస్థితుల్లో నువ్వు చేసే ప్రార్థన, ఆ స్థితిలో నీ విశ్వాసము ఎంతైనా గొప్ప కార్యాలు అంటే అనుభవంతో వెళ్ళాను కనుక చెప్తున్నాను. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు. మనం అనొచ్చు, మరి చనిపోయాడు కదా, ఎవరు చెప్పారని? చనిపోలేదు, కనుకనే ఆయన ప్రార్థన తిరిగి జీవింపచేసింది, మరణపు గుళ్ళను విరిచింది, పునరుద్ధాన శక్తిని నింపింది. కనుక ప్రార్థన అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమండమే కాకుండా నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, నా యందు ఉన్నవాడు చనిపోయినను తిరిగి బ్రతుకు. అంటే మరణము ఆయనని బంధించి ఉంచలేదు కనుక, తండ్రికి ప్రియ సుతుడైన వాడు ఈ రోజు మనకు మాదిరి ఉంచిపోయాడు కనుక, గుడ్ ఫ్రైడే ఎందుకు అయ్యింది అంటే ఆ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారం తర్వాత ఉంది కనుక ఈ గడియ తర్వాత నీకు అత్యధికమైన విజయం ఉంది కనుక, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడపాపు వాడేవాడు, శ్రమ అయినా, శత్రువైనా, ఖడ్గమైనా, వస్త్రహీనత, మరి ఏదైనా ఉన్నదైనా నన్ను వీటన్నింటిలో నాకు అత్యధికమైన విజయము కలదు. కనుక నిన్ను సిద్ధపరిచిన దేవుడు ఆ వధ దినమున నీవు దేవుని చిత్తానికి తలదించినప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోని అగ్నిగుండంలోంచి తప్పించిన దేవుడు, దానియేలుని ఆ యొక్క సింహముల గుహ నుండి తప్పించిన దేవుడు, యోసేపును ఆ గుంటలోంచి పైకి లేవనెత్తి మరి ఏ విధముగా గొప్ప కార్యాలు దేవుడు చేశాడో, ఈ రోజున మన శరీరములో మరణము అనేది ఖచ్చితము అయినా కూడా మన హృదయాలలో ఉన్న విశ్వాసము మనకి జీవానికి కారణమైనప్పుడు నేను సజీవులకే దేవుడను కానీ మృతులు. కనుక ఆ రోజున ఎస్తేరు బహుశా ఈ గడియ నిమిత్తమే నువ్వు వచ్చావు, జాగ్రత్త అంటే 3 రోజుల కోసం. కాబట్టి ఎప్పుడూ కూడా ఏ గడియ ద వెరీ ఫండమెంటల్ మైల్ స్టోన్ అంటే అర్థం ఏంటంటే ద లైఫ్ గేమ్ చేంజర్. ఆ గడియ ద వెరీ పర్టికులర్ సీజన్, ఆ సీజన్ కోసమే దేవుడు నిన్ను దీవించాడు. కాబట్టి నీ జీవితంలో ఆ టెస్టింగ్ టైం వచ్చినప్పుడు ఎంత మాత్రము రెస్టింగ్ టైం అనుకుండా నిబ్బరము కలిగి నీవు ధైర్యముగా ఉన్నప్పుడు ఆ గడియలో నీకు దేవుడు 1000 కృపనిస్తాడు, 1000 సహాయమును పంపిస్తాడు, తన దేవదూతల్ని పంపిస్తాడు నిన్ను ఆదరించడానికి. కొంచెము ఓర్చుకోగలవా? కొంచెము తట్టుకోగలవా? నన్ను నమ్మావు కదా, ఇది నేను అనుభవంతో నీకు చెప్తున్నాను. కాబట్టి చుట్టూ ఉన్న ప్రజలు నిన్ను వదిలేస్తారు, ఎంతైనా మాటలు అంటారు. గొర్రెలు, జనము, వాళ్ళకేమీ తెలీదు, కానీ వాళ్ళు ఎక్కడ లేనిలా పాయింట్లు అంటారు. ఎప్పుడైతే నువ్వు తలను ఊస్తూ ఆ రోజున ఇలా అన్నావే, ఇప్పుడు రక్షించుకో. కాబట్టి ఖచ్చితంగా మనిషి నోటికి నిన్ను దుష్టుల సమయానికి నిన్ను అప్పగిస్తాడు. నిబ్బరం కలిగి ధైర్యం రాదు. నోటి నుంచి మాట రానివ్వమాక, కన్నుల నుండి కన్నీరు తప్ప నీ హృదయంలో, నీ గదిలో, నీ యొక్క ఆ యొక్క రహస్యంలోనికి వెళ్ళిపోయి నిన్ను నీవు బంధించుకుని, ఎప్పుడైతే నీవు ఒక గొంగలి పురుగు ఆ విధంగా పీపాలాగా వెళ్ళిపోతుందో, లోపల బంధించబడుతుందో,
ఒక గ్రద్ద ఎవ్వరికీ తెలియకుండా మరుగైన స్థలంలో పెట్టుకుందో గద్ద మళ్ళా 40 సంవత్సరాలు పునరుద్ధాన శక్తితో వస్తుంది. గొంగలి పురుగు సీతాకోక చిలుకలా వస్తుంది. ఏ గుడ్డైతే తల్లి చోటన 21 రోజులు ఉండిపోతుందో ఆ పొదుగుదల వల్ల గుడ్డెలోంచి ఆ యొక్క పిల్ల బయటకు వస్తుంది. కనుక పునరుద్ధాన శక్తి ఒక గుడ్డుతోనూ ఒక గ్రద్దతోనూ, ఫినిక్స్ అంటారు, అది వేరేది. కనుక అది ఏ విధంగా తిరిగి యవ్వనాన్ని తెచ్చుకుంటుందో సమాధిలో నుండి ఆయన నిన్ను లేవనెత్తి. కనుక నా జీవితంలో ఈ పరిస్థితుల గుండా నేను నడిచి వచ్చి మీకు ధైర్యం చెప్తున్నాను. ఇది సత్యము అని నేను రుచి చూసి చెప్తున్న వాక్యం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగింది ఎత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెన కారణంగా, అనేక మందికి రక్షణకు ఆధారంగా చేసే దేవుడు నీవని, నీవు ఎంత మాత్రము మా చెయ్యి విడిచిపెట్టని దేవుడు అని, నీవు మాకు తోడుగా ఉన్నావని, నిన్ను నమ్మిన ఏ ఒక్కరిని విడిచిపెట్టమని మరి ఒకసారి ఏ గడియ నిమిత్తం మమ్మల్ని సిద్ధపరిచావు, ఏ విశ్వాసముతో మమ్మల్ని నింపి పరీక్షకు నిలబెట్టావో ఆ పరీక్షా సమయంలో మా నిరీక్షణను కోల్పోకుండా, మా హృదయాలు కలవరపడకుండా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండే ఆత్మ మాకు ఇస్తావని